నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. పార్లమెంటు ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించాలని మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అభ్యర్థి మోకాళ్ల మురళీకృష్ణను గెలిపించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, శ్రీనివాస్ కె గోవర్ధన్ పిలుపునిచ్చారు. ఇల్లెందు పట్టణంలో మోకాళ్ల మురళీకృష్ణ కుండ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతూ ఇల్లెందు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి సెంటర్ నుండి జగదాంబ సెంటర్, ఆమ్ బజార్, బుగ్గవాగు బ్రిడ్జ్, మెయిన్ బజార్, కొత్త బస్టాండ్, గోవింద్ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇల్లెందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు అధ్యక్షతన గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్, న్యూ బస్టాండ్ సెంటర్లలో సమావేశంలో ప్రముఖులు ప్రసంగించారు. రోడ్ షోలో అభ్యర్థి మోకాళ్ల మురళీకృష్ణ ప్రచార వాహనంపై ప్రజలకు అభివాదం చేశారు. పట్టణ ప్రజలను అరుణోదయ కళా ప్రదర్శనలు, కోలాట నృత్యాలు, కోయదరుల ఆట పాటలు విశేషంగా అలరించాయి. రెండు పార్టీల తరపున మహబూబాబాద్ నియోజకవర్గానికి కామ్రేడు మోకాళ్ల మురళీకృష్ణని పోటీలో నిలబెట్టాం. అతని గుర్తు కుండ గుర్తుపై మీ అమూల్యమైనటువంటి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ఆర్ఎస్ఎస్ మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వాన్ని ఓడించాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. అలాగే టిఆర్ఎస్ ను కూడా ఓడించమనేటువంటి చెప్తున్నాం. అలాగే కాంగ్రెస్ ను కూడా ఓడించమని చెప్తున్నాం. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ప్రజల సమస్యల కోసం అది ఆదివాసీ గిరిజనులు ఎవరైతే ఉన్నారో అది వెనకబడ్డటువంటి ఇతర వర్గాలు ఏవైతే ఉన్నాయో వర్గాలకి భూమి పెట్టినటువంటి పార్టీ దాదాపు 11 లక్షల ఎకరాల పోడు భూములను నరికించి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి భూముల్ని సాధించి పెట్టాం. ఆ భూముల్ని ఆక్రమించేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం పూనుకుంటే దానికి వ్యతిరేకంగా పోరాడాం. ముఖ్యంగా ఈ వ్యవసాయ రంగానికి నీటిపారుదల కోసం సీతారాం ప్రాజెక్టు కావాలని చెప్పి ఇక్కడ ఓపెన్ కాస్ట్ ఏవైతే వాటిని వ్యతిరేకిస్తూ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడాం. భూగర్భ గనుల కోసం ఉద్యమించాం. కార్మికుల తరపున, రైతుల తరపున రక్తాన్ని చిందించాం, ప్రాణాన్ని అర్పించాం. అట్లాంటి పార్టీని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకి విజ్ఞప్తి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపున చేస్తున్నాం. అట్లాగే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ ఎస్వన్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుకొచ్చిన మోకాళ్ల మురళీకృష్ణ ఈ పట్టణ వాసైన పగడాల ఎంకన్నతో పాటు అమరుడు కావాల్సి తుటిలో తప్పి 2.5 సంవత్సరాలు రాజస్థాన్ జైల్లో ఉండి బయటకు వచ్చాడు. 7వ సంవత్సరం నుంచి ఆయన 7 సంవత్సరాల వయసు నుంచే పార్టీలో పనిచేశాడు. చంద్ర పుల్లారెడ్డి గారితో పాటు దళంలో పనిచేసిన ప్రతిఘటన పోరాట యోధుడు. ఈ ప్రాంతంలో ఉన్న దున్నేవాడి భూమి అమరుకు తన పాత్రను తను పోషిస్తూ అప్పటి నుంచి ఇప్పటిదాకా అమరుల రక్తంతో దొరికిన జెండాని మోస్తున్న కామ్రేడు. అంతేకాదు ఈ ప్రభుత్వాలు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న వాటికి వ్యతిరేకంగా గొంతు విప్పడానికే పార్లమెంటుకు ఆయన్ని పంపించాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది. సంవత్సరం రైతులు ధర్నా చేస్తే టౌన్లోకి రానియకుండా మేకులు కొట్టి బొందలు కొట్టి రైతుల్ని ప్రదర్శన కూడా రానియకుండా ఆపిన ప్రభుత్వం 700 మంది చనిపోయిన తర్వాత మాత్రమే వెనక్కి కొంచెం తీసుకున్న మోడీ ప్రభుత్వాన్ని మనం గమనించవచ్చు. 44 కార్మిక చట్టాలని 29 చట్టాలు లేకుండా 4 కోర్సుగా మార్చిన విషయాన్ని మనం గమనించవచ్చు. అంతేకాకుండా ప్రజా వ్యతిరేక అనేక విషయాల్ని 30 రూపాయలకు వచ్చే డీజిల్ ని 100 రూపాయలకు అమ్ముతున్న దౌర్భాగ్యాన్ని మనం చూస్తున్నాం. ధరలు ఆకాశాన్ని అడుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికీ 90 కోట్ల మందికి నేను రేషన్ బియ్యం ఇస్తున్నానని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాల
సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక సోషలిస్టు బిరుదాంకితమైన దేశంలో 90 కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారని అంగీకరించడానికి సిగ్గులేని ఈ ప్రభుత్వాలని నిలవేయాల్సిన అవసరం ఉందా లేదని నేను అడుగుతా ఉన్నా. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు పాలించి అనేక హత్యలతోటి ఎన్కౌంటర్లతోటి మన ప్రాంతాన్ని దేశాన్ని అనేక తప్పుడు పద్ధతులను అనుసరించింది. అలానే బీజేపీ ప్రభుత్వం అంతకంటే రెట్టింపు వేగంతో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్న పరిస్థితుల్లో చట్టాలన్నీ చిత్తమని చేస్తూ అటవీ హక్కుల సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చి ఉన్న చట్టాలు తీసేసి మన కాళ్ళ కింద, మన గుట్ట కింద, మన బోర్డు కింద, మన గుడిసె కింద ఉన్న 42 ఈ ప్రాంతంలో ఉన్న 42 రకాల ఖనిజాలని దొబ్బడానికి కావాల్సిన ఇప్పటికే 2 లక్షల ఎకరాల భూముల్ని మల్టీనేషనల్ కంపెనీలకు ఇచ్చిన పెద్ద మనుషుల్ని గెలిపిద్దామా ఓడిద్దామా ఆలోచన చేసుకుని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. అందుకే మిత్రులారా, మా అభ్యర్థి ఉద్యమాల అభ్యర్థి, మా అభ్యర్థి పోరాటాల అభ్యర్థి, మా గుర్తు కుండ. మొత్తం బ్యాలెట్లో 24 గుర్తులుంటాయి. 23వ గుర్తు మనది 2వ బాక్సులో ఉంటుంది. 2వ బాక్సులో కింద నోటా ఉంటుంది. నోటా పైన ఉండే కుండ గుర్తుకి ఓటేయమని, ప్రజా ఉద్యమానికి ఓటేయమని, పోరాటానికి ఓటేయమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాబో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు ఎన్డీఏ కూటమిని ఓడించాలని, అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంటరీ స్థానం నుంచి మురళీకృష్ణను గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఈ దశాబ్ద కాలంలో బీజేపీ దేశభక్తి పేరుతోటి, స్వదేశీ పేరుతోటి, జాతీయత పేరుతోటి దేశ సంపదని, సహజ వనరుల్ని, ఖనిజ సంపదని మొత్తం కూడా పాలక వర్గాలన్నీ కూడా వాళ్ళ కార్పొరేట్ శక్తులకి వాళ్ళ సంపదను వాళ్ళకి అప్పచెప్తా ఉంది. అదేవిధంగా జీవన ప్రమాణాలను పెంచలేదు, కార్మికుల యొక్క కనీస వేతనాలు ఇవ్వలేదు, రైతులకు కనీస మద్దతు ధరలు ఇవ్వలేదు. ఈ 10 సంవత్సరాల కాలంలో మొత్తం ఈ 10 సంవత్సరాల కాలంలో కార్పొరేట్లకు సేవ చేసింది తప్ప ప్రజలకు సేవ చేయలేదు. ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మే 13 జరిగేటువంటి ఈ ఎన్నికల్లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కూడా 2 న్యూ డెమోక్రసీ పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా కామ్రేడ్ మోకాళ్ళకూరు మురళీకృష్ణని పోటీకి నిలిపిన విషయం మీకు తెలిసిందే. ఈ ప్రాంతంలో గతం నుంచి పోటీ చేసి ఎంపీలుగా ఉన్నవాళ్ళు, కేంద్ర మంత్రిగా అయినటువంటి బలరాం నాయక్ గారు కావచ్చు, లేదా అజ్మీరా సీతారాం గారు కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి కవిత గారు కావచ్చు, ఈ ప్రాంతానికి వాళ్ళు ఈ 17 సంవత్సరాల్లో వాళ్ళ టర్మ్స్ లో చేసింది ఏమీ లేదనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. బయ్యారం అనేటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే స్టీల్ ఫ్యాక్టరీ ఉన్నదో, తెలంగాణ విభజన చట్టం ప్రకారం రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు రావాల్సింది. దీని మీద వీళ్ళెవరూ ఈనాటికి మాట్లాడలేనటువంటి స్థితి ఉన్నది. అట్లాగే ఇల్లందు ప్రాంతానికి రైలు మార్గం ఉండేది, ఒకప్పుడు రైలు వచ్చేది. కానీ ఈ కాలక్రమంలో రైలు అనేది లేకుండా పోయింది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి వీల్లేనటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఈ ప్రాంతంలో తోడు కొట్టుకొని బతుకుతున్నటువంటి లక్షలాది మంది ప్రజల బతుకులు ఇవాళ మెడ మీద వేలాడేటువంటి కత్తిలాగా ఇవాళ అటవీ సంరక్షణ నియమాలు కావచ్చు, అటవీ సంరక్షణ చట్టాల్లో సవరణలు కావచ్చు ఉన్నాయి. కాబట్టి మోకాళ్ళ మురళీకృష్ణ గారి కొండ గుర్తు పోటు వేయడం ద్వారా పోడు భూముల్ని రక్షించుకోవాలని, నిరుద్యోగాన్ని పరిష్కరించుకోవాలని, రైతుల పంటల గిట్టుబాటు ధరలు సాధించాలని, విద్యార్థులకి ఉచిత విద్య, అట్లాగే ప్రజానీకానికి ఉచిత వైద్యం అందే వైపుగా మా అభ్యర్థి న్యూ డెమోక్రసీ అభ్యర్థి మురళీకృష్ణ కృషి చేస్తారని తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో మేము 55 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం పనిచేస్తుంది. ఈ క్రమంలోనే ఈ పార్టీ నాయకత్వం లక్షలాది ఎకరాల భూములు చాలా ప్రజల పరం చేసినటువంటి చరిత్ర ఈ పార్టీకి ఉంది. అప్పుడు 6 సార్లు ఎమ్మెల్యేగా ఇదే నియోజకవర్గం నుంచి గెలిచి ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఆ భూముల్ని కాపాడటం, ఆ భూముల మీద హక్కుల కోసం పోరాడాం. కానీ ఇప్పుడు వచ్చేటువంటి టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ చట్టాల్ని, ఆదివాసీ గిరిజన చట్టాల్ని మార్చేసి ఇక్కడ ఆదాని అమ్మాన్ లాంటి వాళ్ళు కూడా భూములు కొనుక్కునే అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ఒక దుర్భర పరిస్థితిని చూసి ఇక్కడ 2 పార్టీలు కలిసి నన్ను పోటీ నిలబెట్టాయి. కాబట్టి ఈ హక్కులు కాపాడాలా, ఈ భూములు కాపాడాలా, ఈ చట్టాలు కాపాడాలా, ఇక్కడ మా పార్టీకి ప్రజలందరూ మద్దతు ఇచ్చేసి కొండ గుర్తుకు ఓటేసి గెలిపించి ఈ ఉద్యమానికి చేయూతనివ్వాలని, అండదండే వాళ్ళని కోరుతున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ANCT న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.